సో ప్రామిస్ యువర్ సెల్ఫ్ వెన్ యూ స్టార్ట్ జర్నీ టు గెట్ ఏ జాబ్. మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. దీంట్లో ఒక చిన్న స్టోరీ నేను చెప్పాలండి. ఫస్ట్ నేను 2015 ఆ టైంలో వచ్చినప్పుడు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు, పలానా కోర్స్ తీసుకోని చెప్పలేదు. లేకపోతే ఎవరు, మా డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. మా డాడీకి తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఒక కోర్స్ ఉంది తీసేసుకో అయిపోతుంది. ఇంకోళ్ళు ఫోన్ చేస్తే జావా తీసుకో అయిపోతుంది. ఇంకోళ్ళు ఫోన్ చేస్తే జావా కాదు కానీ ఇది పైథాన్ తీసుకో బాగానే ఉంటుంది సెట్ అయిపోతుంది. ఇంకొకరు ఫోన్ చేస్తే ఇంకోటి చెప్పారు. సో ఇలా ఏంటి అంటే ఒక్కొక్కరు ఫోన్ చేస్తే ఒక్కొక్కటి చెప్పారు. అండ్ నేను అప్పటికి ఉన్న సిచ్యువేషన్లో కోర్స్ తీసుకోవడానికి డబ్బులు లేక 6 months to 8 months నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడున్న మాకున్న కొంచెం ఫినాన్షియల్ బాగా లైఫ్ లో ఫస్ట్ టైం చాలా పెద్ద ఫినాన్షియల్, కొంచెం కాదు చాలా పెద్ద ఫినాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొన్నాం ఆ టైంలో, 2015 టైంలో. సో అప్పుడు ఎదుర్కొన్నప్పుడు కనీసం 20,000 కూడా కోర్సు చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అండ్ ఇంకా కేవలం ఆ డబ్బులు లేవనే ఉద్దేశంతో ఈవెన్ హైదరాబాద్ చేంజ్ చేయాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అని ఊర్లోనే ఉంది. 6 నుంచి 8 నెలల దాకా ఊర్లోనే ఉంది. ఊర్లో వచ్చిన తర్వాత సరే ఇంకా వేరే వేరే రకరకాల కారణాల వల్ల ఫస్ట్ లో నాకున్న కోడింగ్ భయం కానీ రకరకాల కారణాల వల్ల ఫస్ట్ నేను డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయినప్పుడు నాది ఒకటే టార్గెట్, నేను మళ్ళీ ఊరికి వెళ్తే అనవసరమైన రానుపోను ఛార్జీలు 2,000 నుంచి 3,000 అవుతాయి. నేను ఊరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక జాబ్ తెచ్చుకొని శాలరీ వచ్చిన తర్వాతే నేను ఊరికి వెళ్ళాలి, అప్పటిదాకా నేను ఊరికి వెళ్ళను అని చెప్పి నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. నాకు ఖచ్చితంగా అప్పుడు దాకా ఊర్లో పుట్టి పెరిగినాను కాబట్టి డెఫినెట్ గా ఊర్లో ఏముండదు, మళ్ళీ ఊర్లో ఏముండదు. కానీ ఊరికి వెళ్ళాలి, ఊర్లో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, అక్కడ ఉంటే బాగుంటుంది, అదొక ఫీలింగ్ అంతే. అండ్ ఆ ఫీలింగ్ తో అప్పుడు ఊరికి వెళ్ళాలి, ఊర్లో ఉండాలి అని ఆలోచించు. సో నేనేమనుకున్నానంటే నాకు జాబ్ వచ్చేదాకా నేను కష్టపడతానే ఉంటా, దీనికోసం కీప్ ఆన్ ట్రైంగ్, ఇంటర్వ్యూస్కి వెళ్తానే ఉంటా, జాబ్ వచ్చి ఫస్ట్ మంత్ శాలరీ తీసుకొని నేను ఊరికి వెళ్ళాలి, అది టాస్క్. అట్లనే కష్టపడ్డాను. ఏదైతే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అప్పుడు నేను జాయిన్ అయ్యాను 2015లో, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత ఆ బ్యాచ్ లో ఫస్ట్ జాబ్ వచ్చింది నాకే. 6,000 ఫస్ట్ నా జాబ్ శాలరీ వచ్చి 6,000. అలాగే అప్పటిదాకా కూడా నేను వర్క్ చేస్తూనే ఉన్నా, అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తానే ఉన్నా, అప్లై చేసుకుంటూనే ఉన్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తానే ఉన్నా. చిన్న ఉద్యోగం కానీ 3,000 ఉద్యోగానికి కూడా నేను చేయడానికి సిద్ధపడ్డా. రోజు 3,000 చిన్న ఇంటర్న్షిప్ అయినా కానీ చేయడానికి ఇష్టపడ్డా, చాలా దూరం వెళ్ళిన దానికోసం. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలనే కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వస్తారు, ఊరికి వెళ్తారు, వస్తారు, పండుగ ఉంది, మా ఫ్రెండ్ ఇంకోటి ఉంది, ఇంకోటి ఫంక్షన్ ఉందండి, ఇంకోటి మా పండగ వచ్చేసింది, పండగ అందరూ ఇంటి దగ్గర లేకపోతే ఎట్లండి అని చెప్పి వెళ్తూ ఉంటారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మీ ఉద్యోగం కోసం వస్తే ప్రామిస్ చేసుకోండి, మీకు మీరే, పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరు ప్రామిస్ చేసుకోండి, నేను ఉద్యోగం వచ్చిన దాకా ఊరికి వెళ్ళను. ఎందుకంటే ఊరి మీద ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ అనేది ఉంటుంది. ఉద్యోగం వచ్చిన దాకా నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, కష్టపడతాను, నేను ఉద్యోగం వచ్చిన దాకా వెళ్ళను అని ఒక ప్రామిస్ చేసుకొని అట్లా కష్టపడండి. అండ్ వచ్చిన పర్పస్ మర్చిపోకండి. హైదరాబాద్ ఎందుకు వచ్చారు, హైదరాబాద్ వచ్చిన పర్పస్ మర్చిపోకండి. నెక్లెస్ రోడ్ జరగడానికో, లేకపోతే ఇనార్బిట్ మాలో, లేకపోతే ఇంకోటి ఐమాక్స్కి వెళ్ళడానికి కాదు, లుంబిని పార్క్ ఇంకో దానికి వెళ్ళడానికి కాదు. హైదరాబాద్ వచ్చిన పర్పస్ ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, ఎందుకు వచ్చారు, ఉద్యోగం తెచ్చుకోవడానికి, దాని మీద మాత్రం ఫోకస్ చేయాలి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రామిస్ యువర్ సెల్ఫ్, జాబ్ వచ్చేదాకా ఊరికి వెళ్ళను అని మనసులో మీకు మీరు అనుకోండి, దాని తగ్గట్టు కష్టపడండి. ఇది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ ఊరి మీద ప్రేమ ఉంటుంది. ఊరికి వెళ్తే ఎట్లుండాలంటే అదిగోరా నేను జాబ్ తెచ్చుకున్నా, నేను కష్టపడ్డా, నేను జాబ్ తెచ్చుకున్నా అనే కాలర్ ఎగరేసుకొని మనం కష్టపడిన దానికి ఆ సక్సెస్ ని మన ఊరితో పంచుకునేలాగా ప్లాన్ చేసుకుంటాం. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిల్స్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.